హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 21 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, బాల్య వివాహాల బందీఖానాలో. సో చైల్డ్ మ్యారేజెస్ వలన కలిగే దుష్ఫలితాలు మరియు గణాంకాల గురించి ఈ ఆర్టికల్ డిస్కస్ చేయడం జరిగిందండి. ఇది ముఖ్యంగా మనకి సోషల్ ఇష్యూస్లో ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, అసెంబ్లీ సమావేశాల రోజులు తగ్గుతుండడం ఆందోళనకరం. సో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీల యొక్క ప్రొడక్టివిటీ తగ్గుతుంది అని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఆందోళన వ్యక్తం చేయడం చూసాం మనం. ఇది పాలిటీలో ఇంపార్టెంట్ అండి. థర్డ్ వన్, కాల్ అంతరాయం ఉండదిక. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డిజిటల్ భారత్ నిధి కింద ఒక నూతన విధానాన్ని తీసుకురావడం జరిగిందండి, కాల్ డ్రాప్స్ లేకుండా ఉండే విధంగా. సో ఇది మనకి గవర్నెన్స్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, 2030 నాటికి ఈవీలు ఎలక్ట్రానిక్ వెహికల్స్ 50% ఉండాలి. నెట్ జీరో లక్ష్యాలను సాధించాలి అంటే 2030 నాటికి ఎలక్ట్రానిక్ వెహికల్స్ 50% పైగా ఉండాలి అని ఇక్కడ ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగిందండి. ఇది ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ మనకి. అండ్ ఫిఫ్త్ వన్, ప్యారిస్ ఒప్పందం నుండి వైదొలగనున్న అమెరికా. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించడంతో ఇప్పుడు ప్యారిస్ క్లైమేట్ నుంచి తొలగనున్నట్లు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని ఆయన రెడీ చేయడం జరిగిందండి. సో ఇది మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, బాల్య వివాహాల బందీఖానాల్లో. సో భారతదేశంలో బాల్య వివాహాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దీని వలన అనేక సమస్యలను ఎదుర్కోవడం మనం చూడవచ్చండి. ఇక్కడ చూడండి, అనేక ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో బాల్య వివాహాలకి సంబంధించి. అండ్ కొన్ని గణాంకాలని మనం పరిశీలిస్తే మాతా శిశు మరణాలు అధికంగా సంభవిస్తున్న దేశాలలో ఇండియా మొదటి వరుసలో ఉండడానికి ప్రధాన కారణం బాల్య వివాహాలే. సో బాల్య వివాహాల వలన మాతా శిశు మరణాలు చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఇక్కడ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ చూస్తే మనము ఫోర్స్డ్ సెక్సువల్ యాక్టివిటీ మరియు ఎక్స్పోజర్ టు డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస అధికంగా జరిగే అవకాశం ఉంది. అలానే డెవలప్మెంటల్ పరంగా వెరీ లో ఎడ్యుకేషన్ మరియు స్కిల్స్ని వాళ్ళు కలిగి ఉంటారు, పూర్ హెల్త్ అనేది కలిగి ఉంటారు. అండ్ హ్యూమన్ రైట్స్ వయోలేషన్ అనేది జరుగుతుంది. బేసిక్ ఎడ్యుకేషన్, డెవలప్మెంట్, జాయ్ఫుల్ చైల్డ్హుడ్ ఇవన్నీ కూడా హ్యూమన్ రైట్స్ అండి. ఈ బాల్య వివాహాల వలన ఈ హ్యూమన్ రైట్స్ అనేవి వైలేట్ అవుతూ ఉన్నాయి. అండ్ హెల్త్ పరంగా చూస్తే మేజర్ కన్సర్న్గా చెప్పుకోవచ్చు మనము. ఈ బాల్య వివాహాల వలన మాతా శిశు మరణాలు సంభవిస్తూ ఉన్నాయి ఎక్కువగా. అండ్ వన్ ఇంపార్టెంట్ సర్వే ఇక్కడ స్టాటిస్టిక్స్ చూస్తే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం ఆల్రెడీ 6.8% ఆఫ్ ఉమెన్ ఏజ్ గ్రూప్ 15 to 19 ఇయర్స్ ఏజ్ గ్రూప్లోనే ఉన్నవాళ్ళు ఆల్రెడీ మదర్స్ అయ్యి ఉండడం కానీ ప్రెగ్నెంట్గా ఉండడం కానీ ఇక్కడ గమనించవచ్చు. అంటే బాల్య వివాహాలు జరగడం వలన, అంటే బిలో 18 ఇయర్స్కి మనము పెళ్ళిళ్ళు చేయడం వలన ఇప్పుడు 6.8% ఆఫ్ ఉమెన్ మదర్హుడ్ కానీ ఆర్ ప్రెగ్నెంట్ కానీ వాళ్ళు అయి ఉన్నారు. సో ఇది చాలా డిస్టర్బింగ్ ఫ్యాక్ట్గా మనం చెప్పుకోవచ్చండి. అలానే చైల్డ్ మ్యారేజెస్ వలన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, చిల్డ్రన్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగి సైకలాజికల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ గ్లోబల్ ఇంపాక్ట్ చూడండి, చైల్డ్ మ్యారేజెస్ వలన మనము గోల్ 5 ఆఫ్ SDGs సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో మనకి అవరోధం ఏర్పడుతుందండి. మనకి గోల్ 5 ఏం చెప్తుంది? అచీవ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. జెండర్ ఈక్వాలిటీని మరియు ఉమెన్ మహిళా సాధికారతని సాధించాలి అని చెప్తుంది. అయితే ఈ బాల్య వివాహాలు దానికి అడ్డుకట్ట వేస్తున్నాయి. ఈ బాల్య వివాహాలని అరికట్టడానికి ప్రభుత్వం ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ 2006ని తీసుకురావడం జరిగిందండి. బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం మనకి అయితే ఇక్కడ అండర్ రిపోర్టింగ్ ఎక్కువగా చూడవచ్చు. ఈ చట్టం ప్రకారం 2016-22 మధ్యలో కేవలం 4584 కేసులే నమోదయ్యాయి. అంటే ఇక్కడ రిపోర్టింగ్ అనేది సరిగా జరగడం లేదు. కానీ ఇండియాలో రోజుకి సగటున 4440 బాల్య వివాహాలు జరుగుతున్నట్లు ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ పరిశోధన పేర్కొంది. అంటే మనకి రోజుకు జరిగే కేసెసే 4440 ఉంటే ఇక్కడ 2016 నుంచి 22 మధ్య కాలంలో 4584 కేసులే నమోదవడం అనేది ఎంత అండర్ రిపోర్టింగే ఇక్కడ మనం చూడవచ్చండి.
భారతదేశంలో మహిళల సంఖ్య జనాభాలో 48% పైబడి ఉంటే జీడిపిలో మాత్రం కేవలం వారి వాటా 18% ఉంది. అంటే చాలా తక్కువ మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా హౌస్ హోల్డ్ డొమెస్టిక్ వర్క్స్కి మాత్రమే, ఇంటి సంబంధిత పనులకి మాత్రమే పరిమితం అవడము, వాటికి ఏ విధమైన జీతభత్యాలు లేకపోవడం వలన ఈ జీడిపిలో వారి వాటా 18% మాత్రమే పరిమితమైంది. శ్రామిక శక్తిలో స్త్రీల ప్రాతినిధ్యం పెరిగితే ఇండియా జీడిపి 30% వృద్ధి సాధించగలనే అంచనాలు అయితే ఉన్నాయండి. కాబట్టి ఉమెన్ పార్టిసిపేషన్ని పెంచడం కోసం బాల్య వివాహాలు లాంటి సామాజిక రుగ్మతలని అరికడుతూ బాలికలకి విద్యా విషయంలో అనేక సదుపాయాలని కల్పించడం ద్వారా వాళ్ళని కూడా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి. అప్పుడే భారతదేశం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనతో పాటు జీడిపి వృద్ధిని కూడా అందుకోగలుగుతుందండి. బాల్య వివాహాలని అరికట్టడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలను ఇక్కడ చూస్తే ఎనాక్ట్మెంట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006, సో బాల్య వివాహాల నిరోధక చట్టం 2006ని తీసుకురావడం జరిగిందండి. దీని ప్రకారం బాలికలకి 18 సంవత్సరాల లోపు, బాలురికి 21 సంవత్సరాల లోపు వివాహం అనేది చట్టరీత్యా నేరం. అలానే ద జువెనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015, సో బాలల సంరక్షణ కోసం ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అలానే బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ అనేది, సో బాలికలని రక్షించడము ఈ బాల్య వివాహాల నుంచి, అలానే వాళ్ళని చదివించడం కోసం ఈ స్కీమ్ని 2015లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ ద నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, సో మనకి బాలల హక్కుల కోసం ఒక జాతీయ కమిషన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. నేషనల్ యాక్షన్ ప్లాన్ టు ప్రివెంట్ చైల్డ్ మ్యారేజ్, బాల్య వివాహాలని అరికట్టడం కోసం ఒక నేషనల్ యాక్షన్ ప్లాన్, జాతీయ ప్లాన్ అనేది ఇక్కడ రెడీ చేయడం జరిగింది. అండ్ ఎమర్జెన్సీ అవుట్ రీచ్ సర్వీసెస్ 1098 అనే నెంబర్తో 24/7 అందుబాటులో ఉండే విధంగా పిల్లల కోసం ఒక చైల్డ్ హెల్ప్ లైన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పార్ట్నర్షిప్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ విత్ యూనిసెఫ్ అండ్ అదర్ ఎన్జిఓస్, ఐక్యరాజ్య సమితి యొక్క యూనిసెఫ్తో పాటు ప్రపంచ స్థాయి ఎన్జిఓస్తో రాష్ట్ర ప్రభుత్వాలు పార్ట్నర్షిప్ని కుదుర్చుకుని ఈ బాల్య వివాహాలని అరికట్టడం కోసం కృషి చేస్తున్నాయండి. సో ఈ విధంగా అనేక చర్యలను చేపడుతున్నప్పటికీ కూడా బాల్య వివాహాల యొక్క సంఖ్య అనేది చాలా తీవ్ర స్థాయిలోనే ఉంది అని ఇక్కడ చూడవచ్చు మనం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అసెంబ్లీ సమావేశాల రోజులు తగ్గుతుండడం ఆందోళనకరం, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. సో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు రాష్ట్ర స్థాయిలోని అసెంబ్లీ సమావేశాలు రోజు రోజుకి తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తుంది అని ఇక్కడ ఆయన విచారం వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇటీవల బీహార్లోని పాట్నాలో జరిగిన 85వ అఖిల భారత సభాధ్యక్షుల సదస్సును ప్రారంభించిన అనంతరం ఓం బిర్లా గారు ఈ వ్యాఖ్యలను చేయడం మనం చూడవచ్చు. అలానే ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేసేందుకు గాను అసెంబ్లీ స్పీకర్లు ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలను ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగిందండి. పిఆర్ఎస్ లెజిస్లేటివ్ అనే సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం ఢిల్లీ అసెంబ్లీ గత 5 ఏళ్లలో ఏడాదికి సగటున 15 రోజుల చొప్పున మొత్తంగా 74 దినాలు మాత్రమే సమావేశమైంది. అంటే వెరీ లోయెస్ట్గా ఇక్కడ మనం చూడవచ్చు. అలానే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ లోక్సభ ప్రొడక్టివిటీ గురించి కూడా చూడాలి అండి. నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఇన్ ఈచ్ లోక్సభ మనం చూస్తే గత సంవత్సరాలలో మనకి 17th లోక్సభలో 230 సిట్టింగ్ డేస్ మనం చూడవచ్చు. అండ్ 16th లోక్సభలో 331, 15th లోక్సభలో 356, 14th లోక్సభలో 332, 13th లోక్సభలో 356. అంటే మనము ఇక్కడ చూస్తే డిక్లైనింగ్ ఆఫ్ సిట్టింగ్ డేస్ అనేది చూడవచ్చు అండి. 17th లోక్సభలో కేవలం 230 మాత్రమే మనం చూసాం. దో దేర్ వాజ్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ కరోనా, బట్ అప్పటికి కూడా మనము ఇక్కడ చాలా ర్యాంపెంట్ డిక్లైన్ అనేది చూడవచ్చు. అలానే 17th లోక్సభలో మనకి వివిధ సెషన్స్లోని ఫంక్షనింగ్ టైంని మనం అబ్జర్వ్ చేస్తే దేర్ ఈజ్ ఏ డిక్లైనింగ్ ట్రెండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చండి. బడ్జెట్ సెషన్, వింటర్ సెషన్, మాన్సూన్ సెషన్స్లో మనము షెడ్యూల్డ్ టైంకి మరియు ఫంక్షనింగ్ టైంకి పర్సంటేజ్ని చూస్తే ఇక్కడ గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. 2022 మాన్సూన్ సెషన్, 2023 బడ్జెట్ సెషన్ అయితే బిలో 50% కూడా ఇక్కడ మనం చూడవచ్చండి. సో ఇక్కడ ప్రొడక్టివిటీ అనేది చాలా తగ్గుముఖం మనం ఇక్కడ గమనించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కాల్ అంతరాయం ఉండదిక, జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త, ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని కల్పించిన టెలికాం. సో ఇక్కడ ఇంట్రా సర్కిల్ రోమింగ్ అంటే ఏంటి అండి? జనరల్గా కొన్ని ప్రాంతాలలో కొన్ని సెల్యులార్ సంస్థలకి సిగ్నల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అలాంటి టైంలో వినియోగదారులు ఇబ్బంది పడతారు. సో వినియోగదారులకి ఇబ్బంది లేకుండా
ఒక సంస్థకు చెందిన సెల్యులార్ నెట్వర్క్ని వేరే సంస్థ ఉపయోగించుకోవడాన్నే మనము ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయం అని చెప్పవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర జియో సిమ్ ఉంది, కానీ ఈ ఏరియాలో మొత్తం ఎయిర్టెల్ సిగ్నల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను సర్వీసెస్ని పొందాలి అంటే ఎయిర్టెల్ సిగ్నల్స్ని ఉపయోగించుకుని జియో సిమ్ ద్వారా అప్ టు 4G సర్వీసెస్ని పొందడానికి అవకాశం కల్పిస్తుంది. దీనినే మనము ఇంట్రా సర్కిల్ రోమింగ్ అని చెప్పవచ్చు. డిజిటల్ భారత్ నిధి కింద ఏర్పాటైన టవర్ల ద్వారా ఈ ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలు అందుతాయండి. టెలికాం యాక్ట్ 2023 కింద భారత ప్రభుత్వం ఈ డిజిటల్ భారత్ నిధిని ఏర్పాటు చేసింది. ఈ డిజిటల్ భారత్ నిధి గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అగైన్ ఐ విల్ డిస్కస్ ద టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 ద్వారా మనము డిజిటల్ భారత్ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంతకు ముందు ఉన్న USOF యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ని రీప్లేస్ చేస్తూ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ డిజిటల్ భారత్ నిధి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అనేది మనం చూస్తే సపోర్ట్ యాక్సెస్ అండ్ డెలివరీ ఆఫ్ టెలికామ్ సర్వీసెస్ ఇన్ అన్డిజర్వ్డ్ రూరల్, రిమోట్ అండ్ అర్బన్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాలలో, చాలా రిమోట్ ఏరియాస్లో, ఏ విధమైన సౌకర్యాలు లేని ప్రాంతాలలో కూడా టెలికామ్ సర్వీసెస్ని అందించడం కోసం ఈ డిజిటల్ భారత్ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫండింగ్ ప్యాటర్న్ కూడా మనం చూసాము. 5% అగ్రిగేట్ గ్రాస్ రెవెన్యూ ఫ్రమ్ టెలికామ్ కంపెనీస్. సో టెలికామ్ కంపెనీల యొక్క రెవెన్యూలో 5% లెవీ అనేది మనము ఈ డిజిటల్ భారత్ నిధికి ఫండింగ్ రూపంలో వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ వినియోగదారుల సౌకర్యం కోసం డిజిటల్ భారత్ నిధి ద్వారా ఇంట్రా సర్కిల్ రోమింగ్ని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ప్రకటించడం జరిగిందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2030 నాటికి ఈవీలు 50% ఉండాలి, అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ 2030 నాటికి 50% ఉండాలి అని కేంద్ర మంత్రి పేర్కొనడం జరిగింది. దేశంలో 2070 నాటికి కర్బన ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తీసుకురావాలంటే 2030 నాటికి అమ్ముడయ్యే వాహనాలలో 50% ఎలక్ట్రానిక్ వెహికల్సే ఉండాలి అని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. సో మనకి నెట్ జీరో టార్గెట్ 2070 నాటికి అచీవ్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. సో ఆ లక్ష్యాన్ని సాధించాలి అంటే 2030 నాటికి కనీసం 50% వెహికల్స్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అయి ఉండాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. బట్ మనకి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ని చూస్తే 2030 నాటికి మొత్తం వాహనాలలో 35% మాత్రమే ఈవీలు ఉండనున్నాయి. సో 50% ఉన్నప్పుడు మాత్రమే ఆ నెట్ జీరో టార్గెట్, నికర కర్బన ఉద్గారాల లక్ష్యం అంటాం మనం. సో దానిని సాధించడానికి అవకాశం ఉంటుంది. భారతదేశం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసము మరియు పంచామృత్ గోల్స్ని సాధించడం కోసం కొన్ని స్కీమ్స్ని తీసుకురావడం జరిగిందండి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని పెంపొందించడం కోసం ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ EMPS 2024, అలానే ఫేమ్ ఇండియా ఫేజ్ 2 లాంటి స్కీమ్స్ని తీసుకురావడం జరిగింది. మనకి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. EMPS 2024 స్కీమ్ గురించి ఇక్కడ చూద్దామండి. ఈ స్కీమ్ యొక్క బడ్జెట్ వచ్చి 500 crores అండి. దీని యొక్క మేజర్ ఫోకస్ వచ్చి EV మ్యానుఫ్యాక్చరింగ్, ఎస్పెషల్లీ 2 and 3 వీలర్స్. అంటే మనకి ఎలక్ట్రానిక్ వెహికల్స్, ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైక్స్ కావచ్చు, ఆటోస్ కావచ్చు, ఇట్లాంటి వాటి మీద ఈ EMPS స్కీమ్ అనేది ఫోకస్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా దీని ఇంపాక్ట్ మనం చూస్తే కట్ ఎమిషన్స్, మినిమైజ్ పొల్యూషన్. సో కర్బన ఉద్గారాలని తగ్గించడము మరియు పొల్యూషన్ని కంట్రోల్ చేయడము అనేది దీని యొక్క ఇంపాక్ట్గా మనం చూడవచ్చు. విజన్ వచ్చి క్లీనర్, గ్రీనర్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్. సో పరిశుభ్రమైన వాతావరణము, పచ్చని వాతావరణాన్ని, సస్టైనబుల్ అభివృద్ధిని మనము ఈ EMPS స్కీమ్ యొక్క విజన్గా చెప్పుకోవచ్చు. దీని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చి బూస్ట్ EV అడాప్షన్. సో ఎలక్ట్రానిక్ వెహికల్స్ని, వాటి వినియోగాన్ని వృద్ధి చేయడం కోసం దీనిని లాంచ్ చేయడం జరిగిందండి. డ్యూరేషన్ వచ్చి 4 months, April 1 నుంచి July 31, 2024 వరకు ఈ స్కీమ్ అనేది ఉంటుంది. సో దీనిలో భాగంగా అనేక రకాల ఇన్సెంటివ్స్ అనేవి ఎలక్ట్రానిక్ మొబిలిటీ ప్రమోషన్ కోసం ఇవ్వడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దావోస్లో టీమిండియా, పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టిన కేంద్రం, రాష్ట్రాలు. సో దావోస్లో జరుగుతున్న 55వ యాన్యువల్ మీటింగ్ ఆఫ్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క 55వ సదస్సులో పాల్గొనడానికి కేంద్ర రాష్ట్రాల నుంచి భారతదేశం తరపున అనేక రాజకీయ ప్రముఖులు, బిజినెస్ మ్యాన్ వీళ్ళందరూ అక్కడ పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. ఈ సదస్సులో కేంద్రంతో కలిసి 6 రాష్ట్రాలు 2 భవనాలలో తమ పెవిలియన్లను ఏర్పాటు చేశాయండి. ఒక భవనంలో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కేరళలు, మరో భవనంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడులు పెవిలియన్లను ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆహ్వానించాయి.
అయితే ఇవి వివిధ రాష్ట్రాలలో వివిధ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా మనకి పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ఇవి పెవిలియన్ని ఏర్పాటు చేసుకోవడం మనం ఇక్కడ గమనించవచ్చు. అలానే ఈ సదస్సులో పాల్గొంటున్న కేంద్ర మంత్రులు కూడా భిన్న పార్టీలకి చెందినవారు కావడం ఇక్కడ మనం గమనించాలి అండి. బీజేపీ నుంచి అశ్విని వైష్ణవ్, సిఆర్ పాటిల్, తెలుగుదేశం పార్టీ నుంచి రామ్మోహన్ నాయుడు, ఎల్జీపీ నుంచి చిరాగ్ పాస్వాన్, ఆర్ఎల్డీ నుంచి జయంత్ చౌదరి ఈ ఆర్థిక సదస్సులో రాష్ట్రాలు ఏర్పాటు చేసిన పెవిలియన్లను సందర్శించనున్నారు. సో ఈ విధంగా టీమిండియా ఒక కూటమిగా భిన్న రాజకీయ పార్టీలకి చెందిన వారైనప్పటికీ కూడా వీరంతా సమిష్టిగా పెట్టుబడుల ఆకర్షణ ప్రధాన లక్ష్యంగా ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ గురించి ఇక్కడ చూస్తే 55th సెషన్ అండి. ఇది 55వ సదస్సుగా చెప్పుకోవచ్చు. ఈ 55వ సదస్సు యొక్క థీమ్ వచ్చి కొలాబరేషన్ ఇన్ ద ఇంటెలిజెంట్ ఏజ్. సో ఇంటెలిజెంట్ ఏజ్లో ప్రభుత్వాలు మరియు బిజినెస్ పీపుల్ కావచ్చు, వివిధ స్టేక్ హోల్డర్స్ యొక్క కొలాబరేషన్ కోసం ఈ సదస్సును ఏర్పాటు చేసినట్టు ఈ థీమ్ అనేది తెలియజేస్తుంది. సో కొలాబరేషన్ ఇన్ ద ఇంటెలిజెంట్ ఏజ్ ఈజ్ ద థీమ్ ఆఫ్ 55th యాన్యువల్ మీటింగ్ ఆఫ్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక సదస్సు అనేది 1971లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంటుంది. అండ్ 55th యాన్యువల్ మీటింగ్ యొక్క ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం చూస్తే జనవరి 20 నుంచి 24 వరకు ఇది డావోస్, స్విట్జర్లాండ్లోని డావోస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుని సుమారు 2700 మంది ప్రతినిధులు హాజరవుతారని ఒక అంచనా. దీనిలోని 5 కీ ఏరియాస్ మనం చూస్తే రీఇమాజినింగ్ గ్రోత్ అంటే ఆర్థిక వృద్ధిని కొత్త కోణంలో ఆవిష్కరించడము, అండ్ ఇండస్ట్రీస్ ఇన్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అంటే పారిశ్రామిక విప్లవం 4.0 కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డిజిటల్ టెక్నాలజీస్లో గ్రోత్ కావచ్చు. సో ఇలాంటి ఒక ఇంటెలిజెంట్ ఏజ్లో ఇండస్ట్రీస్ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద చర్చించడము, ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ ఎస్పెషల్లీ హ్యూమన్ రిసోర్సెస్ని ఇంప్రూవ్ చేయడం కోసము, అండ్ సేఫ్ గార్డింగ్ ద ప్లానెట్ అభివృద్ధితో మనము ప్లానెట్ని విచ్చలవిడిగా ధ్వంసం చేయకుండా ఏ విధంగా సేఫ్ గార్డింగ్ చేయాలి అనే దాని మీద, అండ్ రీబిల్డింగ్ ట్రస్ట్ వివిధ గ్రూప్లలో వివిధ స్థాయిలలో మనము ట్రస్ట్ని ఏ విధంగా బిల్డ్ చేయాలి అనే దాని మీద ఒక 5 కీ ఏరియాస్గా మనము ఈ మీటింగ్లో చూడవచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక స్వర్ణయుగమే, అమెరికా ఫస్ట్ నినాదంతో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతా, అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక ట్రంప్ ఉద్ఘాటన. సో నూతన అధ్యక్షుడిగా జనవరి 20వ తేదీన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అండి. రెండవసారి ఈయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడం మనం గమనించవచ్చు. అండ్ లాస్ట్ రెజిమ్లోనే ఈయన చాలా కాంట్రవర్షియల్ డెసిషన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు. అండ్ రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన మళ్ళీ ప్రకటించి సంచలనం సృష్టించడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం అమెరికా యొక్క 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ బాధ్యతలని ఆయన స్వీకరించడం ఇది రెండవసారి. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ భవనంలో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్గా వాన్స్ బాధ్యతలను స్వీకరించడం కూడా మనం ఇక్కడ చూడవచ్చండి. అలానే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారండి. యాక్చువల్గా లాస్ట్ రెజిమ్లో కూడా ఆయన ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి బయటకు రావడం మనం చూడవచ్చు. వాతావరణ మార్పులకు సంబంధించిన కీలకమైన ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగనుంది. నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేసిన అనంతరం ఈ మేరకు శ్వేతసౌధం వైట్ హౌస్ నుంచి ప్రకటన వెలువడింది. అలానే ఇమ్మిగ్రేషన్ పాలసీ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ ఇలాంటి కీలక నిర్ణయాలను కూడా తీసుకోనున్నట్లు తెలుస్తుంది. అండ్ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ గురించి ఇక్కడ చూస్తే ఇట్ ఈజ్ ఏ లీగల్లీ బైండింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ క్లైమేట్ చేంజ్. సో మనకి 196 దేశాలు దీనిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దీనిని 12th డిసెంబర్ 2015లో రూపొందించగా 4th నవంబర్ 2016 నుంచి అమలులోకి వచ్చిందండి. దీనిని COP21 ప్యారిస్లో జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21లో రూపొందించడం కారణంగా దీనిని ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ అని పిలుస్తారు. దీని యొక్క మేజర్ గోల్స్ని మనం చూస్తే హోల్డ్ ద ఇంక్రీజ్ ఇన్ ద గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ వెల్ బిలో 2 degrees సెంటిగ్రేడ్. సో మనకి గ్లోబల్ వార్మింగ్ మరియు టెంపరేచర్ ఇంక్రీజ్ అనేది న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది, న్యాచురల్ ఫినామినాన్. బట్ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, హ్యూమన్ యాక్టివిటీస్ కారణంగా అది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది ఇప్పుడు. సో అలా కాకుండా ఆ గ్లోబల్ వార్మింగ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అనేది 2 degrees సెల్సియస్ కంటే తక్కువలో ఇంక్రీజ్ అయ్యే విధంగా చూడడమే ఈ ప్యారిస్ క్లైమేట్
అగ్రిమెంట్ యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చు. అలానే పర్స్యూ ఎఫర్ట్స్ టు లిమిట్ ద టెంపరేచర్ ఇంక్రీజ్ టు 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ అనేది 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్కి తక్కువ అయ్యేలాగా మనము ఏ చర్యలు తీసుకోవాలి అనేది కూడా ప్లాన్ చేసుకునే విధానాలని అమలు చేయడం ఈ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ యొక్క మరొక ప్రధాన లక్ష్యంగా చూడవచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డెన్మార్క్స్ విక్టర్ యాక్సెల్సన్ వన్ ద మెన్స్ సింగిల్ టైటిల్ ఇన్ ద ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ 19th January 2025. సో డెన్మార్క్కి చెందిన విక్టర్ యాక్సెల్సన్ అనే ఆయన ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ సింగిల్స్ టైటిల్ని గెలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. ద ఇండియన్ మెన్స్ అండ్ ఉమెన్స్ టీమ్స్ క్లించ్డ్ ద ఇనాగరల్ ఖోఖో వరల్డ్ కప్ టైటిల్స్ ఆన్ 19th January 2025 అట్ ద ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం న్యూఢిల్లీ. సో మొట్టమొదటిసారిగా జరిగిన ఖోఖో వరల్డ్ కప్ యొక్క మెన్ మరియు ఉమెన్ టీమ్స్ రెండు కూడా వరల్డ్ కప్స్ని విన్ అవ్వడం మనం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. 19 January 2025లో ఈ ఫైనల్ పోటీలు జరగడం మనం ఇక్కడ చూడవచ్చండి. నెక్స్ట్ వన్. అస్సాం పోలీస్ చీఫ్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్. సో సిఆర్పిఎఫ్కి నూతన డైరెక్టర్ జనరల్గా జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ని అపాయింట్ చేయడం జరిగింది. ఇది పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. అకార్డింగ్ టు ద ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2024, ఇండియాస్ ఇంటర్నెట్ యూజర్ బేస్ ఈజ్ పాయిజ్డ్ టు ఎక్సీడ్ 900 million బై 2025. సో 2025 నాటికి భారతదేశంలోని ఇంటర్నెట్ యూజర్స్ 900 మిలియన్కి రీచ్ అవుతుంది అని ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2024 నివేదిక వెల్లడించడం జరిగిందండి. ముఖ్యంగా ప్రాంతీయ భాషలలో కూడా డిజిటల్ కంటెంట్ లభిస్తున్న నేపథ్యంలో ఈ 900 మిలియన్ పీపుల్కి రీచ్ అయ్యే అవకాశం ఉందని రిపోర్టు తెలియజేస్తుంది. ఈ రిపోర్టుని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా IAMAI మరియు కాంతార్ కలిసి సంయుక్తంగా ప్రచురించడం జరిగింది. అండ్ సమ్ మోర్ వన్ లైనర్స్ని మనం ఇక్కడ చూస్తే, వై భారత్ మ్యాటర్స్ పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు? సో భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వై భారత్ మ్యాటర్స్ అనే పుస్తకాన్ని రచించడం జరిగిందండి. దుబాయ్లోని మహమ్మద్ బిన్ రషీద్ లైబ్రరీలో ఈయన తన పుస్తకాన్ని 2024 November 14న ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ రాష్ట్రంలోని 24 తీర ప్రాంత గ్రామాలకు యునెస్కోకు చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమిషన్ సునామీ రెడీ గ్రామాలుగా గుర్తింపు ఇచ్చింది? సో ఒడిశా తీర ప్రాంతంలోని 24 గ్రామాలకు సునామీ రెడీ గ్రామాలుగా గుర్తిస్తూ యునెస్కోకి చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమిషన్ గుర్తింపునివ్వడం జరిగిందండి. 2024 November 11న ఇండోనేషియాలో జరిగిన 2వ గ్లోబల్ సునామీ సింపోజియంలో ఈ గ్రామాలకు ఈ గుర్తింపునిచ్చారు. సునామీని ఎదుర్కొనేందుకు శిక్షణ, అవగాహన ప్రచారాలు, మాక్ డ్రిల్స్, హోర్డింగుల ఏర్పాటు తదితర అంశాలలో అమలుతో ఈ గ్రామాలు ఈ గుర్తింపుని పొందాయి. సో ఒడిశా అనేది మనం ఇక్కడ ఒడిశా తీర ప్రాంతంలోని 24 గ్రామాలు సునామీ రెడీగా గుర్తింపు పొందాయనేది మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.